బ్లౌజ్ని నెక్కకి మధ్యకైతే మడత పెట్టేసి కింద వైపు హాఫ్ ఇంచు క్లాత్ వదిలేసి, అంటే హాఫ్ ఇంచు వదిలేసి కుట్టు కోసము పైన వైపుకి అయితే హాఫ్ ఇంచు పైకి అయితే బ్లౌజ్ని ఆది బ్లౌజ్ని ఈ విధంగా వేసుకోవాలి. అలాగే పైన షాలర్ కుట్టు కోసం కూడా హాఫ్ ఇంచు ఎక్స్ట్రాగా తీసుకోవాలండి. ఈ విధంగా తీసుకున్న తర్వాత మనకి నడుము దగ్గర షాలర్ దగ్గర సేమ్ ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలా మార్కింగ్ చేసేసుకోవచ్చు. అలాగే నెక్ను కూడా ఈ విధంగా ఆది బ్లౌజ్ నెక్ ఎలాగుంది నేను వీడియోలో చూపించే విధంగా కరెక్ట్గా పెట్టుకుని కూడా మార్కింగ్ చేసేసుకుని సేమ్ ఆది బ్లౌజ్ లాగా మార్కింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. కానీ నడుము దగ్గరకు వచ్చేసి నడుము లూజు ఈ విధంగా మనం మడత పెట్టేస్తాం కదా, ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాక డాట్ కుట్టు కోసము 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేయాలి. కుచ్చుల కోసము 1.5 ఇంచ్ ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి. అలాగే పైన వైపు కూడా ఆ ఎక్స్ట్రా మార్కింగ్ని పైన వైపు దాకా కూడా చెస్ట్ లూజ్ దాకా కూడా పొడిగించి మార్కింగ్ చేయవలసి ఉంటుంది. కానీ మీకు ఇలాగా సేమ్ ఆది బ్లౌజ్ లాగా రావచ్చు రాకపోవచ్చు అండి. ఎందుకంటే జాకెట్ని మనం కరెక్ట్గా కొలత తీసుకోకపోతే తేడా రావచ్చు. అలా కాకుండా మీరు ఆది బ్లౌజ్ తోటే కొలత తీసుకుని మార్కింగ్ చేసి కట్ చేస్తే మీకు చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఫస్ట్ అయితే మనం